అక్కడ అదృశ్య సముద్రంలో నాగమణి పడిందని తెలిసి అసురరాణి పైకి వెళ్ళి నాగమణిని తన చేతిలో తీసుకొని కాళేంద్రని సృష్టించింది. అక్కడికే బతికించే తంత్రం చేసింది కాళేంద్ర కోసం. నాగమణి శక్తితో కాళేంద్రని సృష్టించింది అక్కడికి. కొడుకా, నువ్వు మళ్ళీ నిద్రల నుంచి లేచొచ్చావు, అది నాకు సంతోషం. పద, మంత్రమణి మీద పగ తీసుకుందాం, జనని మీద పగ తీసుకుందాం దా. వాకుపాలి తంత్రం చేయాలమ్మా. ఆ తంత్రం చేస్తే జనని అంతం చేయొచ్చు. నాగమణిని జనని ఒప్పించిరా, జ్యోతిని ఒప్పించుము రెండు. తన శక్తితో జననిని అక్కడికి తీసుకొని వచ్చాడు. ఒరేయ్ దుష్టుడా, మళ్ళీ నువ్వు బతికావా? నాగమణి తీసావా? ఆగు, నీ పని చెప్తా. నిన్ను పొడి చేస్తా, ఇక్కడికి చంపేస్తా. నువ్వు నన్ను చంపేదేంటి? నేనే నిన్ను చంపుతా. ఆగు తంత్రకాళి, దీన్ని బంధించే. ఇప్పుడు నేను బతికా, నాగమణి నాదవుతుంది. చూడు, మీ అమ్మని ఎలా చంపానో నిన్ను కూడా అలాగే చంపుతా ఈరోజు. శుద్ర తంత్ర విద్యారి తం తం భయంకం అని తన శక్తితో నాగమణి శక్తితో బంధించాడు ఒక కమలం పువ్వులో మంత్రంలో. జ్యోతి విరాట్లకి పెళ్ళి త్వరలో. జ్యోతి విరాట్లకి పెళ్ళి వాళ్ళమ్మ నిశ్చయించి గుడికాడకి రమ్మని పిలిచిందంట. అని అబద్ధాలు చెప్పింది జ్యోతి. జ్యోతి అబద్ధం మాట విరాట్ అంతా పట్టించుకోలే. వెంటనే జ్యోతితో బయలుదేరాడు. పదండి, ఈరోజే మన పెళ్ళి, ఈరోజు మంచిది, పదండి వెళ్దాం. ఇంతకీ అమ్మకి చెప్పకుండా చేస్తే తప్పు. అమ్మ వస్తుందా? మంత్రమని చెప్పారు, వస్తారంట. మనం వెళ్దాం పదండి, ముహూర్తానికి ఆలస్యం అవుతుంది అని విరాట్ జ్యోతి బయలుదేరారు. జ్యోతి విరాట్లు అక్కడికి వచ్చేశారు. విరాట్కి ఏమీ అర్థం అవతలేదు. జ్యోతి వివరంగా చెప్పింది విరాట్కి. పాపం, నాగదేవత సొమ్ము నాగదేవతకి అర్పించాలి. కాళేంద్ర తన శక్తితో పంజరాన్ని సృష్టించి జననిని కమలం పూలను మంత్రబంధనంలో బంధించాడు. ద్రం ద్రక్ర ఆశుక అత్రకారి వదం. విరాట్, ఆగు, మీ పెళ్లి చేపిస్తాను, నువ్వేం కంగారు పడకు. చేసి నీ శక్తియుక్తులు యుద్ధం చెయ్యొద్దు. అమ్మవారి గుడి కాడ. అసలు నువ్వెవరు నా పెళ్లి చేయడానికి? జ్యోతి మెల్లమెల్లగా విరాట్కి జరిగిందంతా చెప్పింది. జ్యోతి కూడా ఇప్పుడు మంచి మనసుగా మారిపోయింది. జ్యోతి వీళ్ళేం మాట్లాడుకున్నారో అన్నీ వినేసింది చాటుగా ఉండి. అప్పుడు ఆ నాగమణి నా నెత్తి మీద పెట్టు జ్యోతి. నువ్వు పెడితేనే సారాక్షికంగా శేఖంగా అవుతుంది. నా శక్తి నాకు వస్తుంది. అప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అని మంత్రఘోషని పెట్టించాడు. అప్పటికే అసుర రాణి అక్కడికి వచ్చింది. జ్యోతి, ఆ నాగమణి తీసుకొని మా అన్న నెత్తి మీద పెట్టు. నీ పెళ్లి అవుతుంది ఇప్పుడే. అయ్యో, తప్పైందక్క, నన్ను క్షమించు. నాగమణి తీసుకో, వాళ్ళిద్దరిని వదిలిపెట్టకు. జనని ఆ బంధంలో నుంచి విడిపోయింది. శక్తివంతంగా అయిపోయింది జనని. జననిని ఆపేవాళ్ళు ఇక ఎవరు లేరు. ఏ జ్యోతి, ఏం చేసావే? మాకి ఇవ్వబోయే నాగమణి దానికెందుకు ఇచ్చావు చెప్పు. అసలు ఏంది? నీకు పెళ్లి చెయ్యాలా వద్దా? నాకు నువ్వు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి చేస్తా. మా అమ్మను చంపి మా అక్క మీద నిందేస్తారా? చెప్తా మీ పని. జనని, వీళ్ళ సంగతి చూడు. వీళ్ళని వదిలిపెట్టకు. మన అమ్మని చంపింది వీళ్ళిద్దరే. వీళ్ళని వదిలిపెట్టకు జనని. అమ్మా!
అసురరాణి పరిగెత్తుకుంటూ వెళ్ళి జననిని గుచ్చేసింది కడుపులో. నిన్ను కాపాడడానికి మీ చెల్లెలుంటే నా కొడుకు కాపాడడానికి వాళ్ళ అమ్మని నేనున్నానే. ఏయ్ జనని,